సార్ ప్లీజ్ సార్ జాయిన్ సార్. ఇంకొన్ని అవార్డ్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ మాణిక్ గారికి సోషల్ సర్వీస్ అవార్డ్ అండి. ఒకటిసారి కాదు, 2 సార్లు కాదండి, ఎన్నిసార్లు మా ఎలక్షన్స్ జరిగిన అంటే మా ఈసీ మెంబర్గా ఇప్పటి వరకు 11 సార్లు ఎలక్ట్ అయ్యారండి వీరు. అండ్ ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా ఎటువంటి ఆ విపత్తు వచ్చినా ఆపత్తు వచ్చినా ముందుగా ఉండి సోషల్ సర్వీస్ చేయడానికి పరిగెత్తేటువంటి వ్యక్తిత్వం మాణిక్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు కళాసేవకుడు, ప్రజాసేవకుడు, మంచి కళాకారులు. అండ్ దిస్ ఇస్ ద 11th టైం వారు ఈసీ మెంబర్గా సెలెక్ట్ అవ్వడం. అండ్ ఈసీ మెంబర్ అంటే జస్ట్ వచ్చి నామినేషన్ అయితే వేసి గెలవడం కాదండి, చాలా ఎంత పని ఉంటుందో, అలుపెరగని పని ఉంటుంది, నిస్వార్థంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏ విపత్తులో ఉన్న అక్కడికి పరిగెత్తాల్సి ఉంటుంది, వారి ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం ఒక సైనికుల్లో పనిచేయాల్సి ఉంటుంది. సో వారికి హ్యాట్స్ ఆఫ్. దిస్ ఇస్ ద 11th టైం హిస్ బీన్ ఎలెక్టెడ్. అండ్ వారికి సోషల్ సర్వీస్ అవార్డు ఇస్తుంది బీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మా స్పాన్సర్స్ అందరినీ జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నామండి. వేదిక మీద ఉన్న పెద్దలకు, సోదరులకు, సోదరిమణులకు, కళాకారులకు, యాంకర్ ఉదయ భాను గారికి అందరికీ, మరియు ప్రేక్షక దేవుడైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 10 ఏళ్ల క్రితము ఈ వివి ఎంటర్టైన్మెంట్స్కు మూలంగా నేను నా చేతుల మీదుగా ఆవిర్భవింపబడింది డొలారిటాని ఫంక్షన్ హాల్లో. ఆ తర్వాత ఈ రోజుకు 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ నేను వచ్చి ఈ అవార్డు తీసుకోవడం, సోషల్ వర్క్ అవార్డు, చాలా ఆనందంగా ఉన్నది. విష్ణు బొప్పన గారు ఎంతో కష్టపడి 2 రాష్ట్రాలు కళాకారులకు, టెక్నీషియన్స్కు అవార్డులు ఇవ్వడం మర్చిపోయింది. నంది అవార్డులు పోయాయి, సింహ అవార్డులు పోయాయి, ఇంకా ఏమేమో అవార్డు ఇస్తాను అవన్నీ పోయాయి. కానీ విష్ణు బొప్పన్న కష్టపడి స్పాన్సర్లను వెతుక్కొని ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాన్ని ఆయన చేస్తూ మనందరినీ సంతోషపరుస్తున్నాడు. విష్ణు బొప్పన గారు ఆనందంగా సంతోషంగా ఉండాలని, ఈ సంస్థకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరూ గొప్పగా అభివృద్ధిలోకి రావాలని, కళాకారులను ప్రేమించే ఏ రాజ్యమైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళు గొప్ప స్థాయికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ విష్ణు బొప్పన గారిని నేను ఆశీర్వదించు, స్నేహితుడిగా ఆయన మా ఈసీ మెంబర్గా ఉన్నందుకు నేను గర్వపడుతూ ఆయనకు నేను శుభాకాంక్షలు చెప్తున్నాను, మంచి చెప్తున్నాను. విష్ణు బొప్పన గారు, మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయండి. తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమ్హారే సాథ్ హై మేరా భాయ్. కాబట్టి మీ అందరం ఒకసారి ఆయన ఆశీర్వదించడం కాకుండా ప్రతిసారి మనం అటెండ్ అయ్యి ఆయనకు మన ఇలాంటి అవార్డు తీసుకున్న ప్రతి వెండితెర, బుల్లితెర కళాకారులకు శుభాకాంక్షలు తెలుపుతాము. శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన మనం ఖర్చు అయ్యేది ఏం లేదు, ఆనందంగా వస్తుంది. కాబట్టి ఇంకొకసారి చప్పట్లు కొట్టి అందరినీ అభినందించండి. ఈరోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఎప్పుడు మీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పులు చేసి మళ్ళీ కరోనా వచ్చే విధంగా చేయకండి. ప్రేమ చూపించి కరోనాను దూరంగా పారిపోయేలా చూడండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అసలు ఈ సంవత్సరం ఆ పేరు ఎత్తొద్దండి, మన కరోనా పేరు ఎత్తొద్దు, అంత కరుణ. ఓకే, ఎనీవే కృష్ణవేణి గారు అమ్మ లేట్గా వచ్చారు. బెస్ట్ క్యారెక్టర్ యాక్ట్రెస్ అవార్డు మీరు వెయిట్ చేస్తుంది, మీరు సొంతం చేసుకోండి. సో ఒకసారి కృష్ణవేణి గారు అవార్డు తీసుకోవాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అవార్డ్ గోస్ టు అండి సోషల్ సర్వీస్లోనే శ్రీ తిరుపతి దొరై గారు. సోషల్ సర్వీస్ అంటే ప్రజాసేవ అనగానే ముందుకు వేసే అడుగు చాలా తక్కువ మందికి ఉంటుందండి. చాలామంది ఎందుకు వచ్చిందిలే అని ఫోన్లు బిజీ పెట్టుకుంటారు. బట్ ఎనీ టైం ఏదైనా ఎవరికైనా
ఒక సామాన్యుడికి పరేషాని ఉంది, ఆపత్తు వచ్చింది అని అంటే కొన్ని పాదాలు మాత్రమే ముందడుగు వేస్తాయి. అలాంటి పాదం వారిది, అలాంటి హృదయం వారిది. గట్టిగా చెప్పలతో వారికి స్వాగతం పలుకుతున్నాం. తిరుపతి దొరయ్య గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృష్ణవేణి అమ్మకి ఇప్పుడు సత్కారం జరుగుతోందండి. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్గా అవార్డు కైవసం చేసుకున్నారు. షూటింగ్ ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చారు అండ్ వారి ఇల్లు కూడా చాలా దూరం. సో ఇదేమో మనకు సిటీ నడి మధ్యలో ఉంది. నా తిరుపతి దొరయ్య గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా గెస్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కృష్ణవేణి గారు 2 లైన్స్ మాట్లాడుతారండి. అందరికీ నమస్కారం అండి. అసలు విష్ణుగోపన్ గారు అంటే కళాకారుని ప్రోత్సహించేలో నెంబర్ 1 అనమాట. ఆయన మంచి ఆర్టిస్ట్గా రావాల్సింది అసలు. కానీ ఆయన ఆర్టిస్ట్గా రాకపోయినా ఆర్టిస్టులను అందరినీ ప్రోత్సహించడానికి ఈ ప్రోగ్రాం పెట్టి మన అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నారు. అందరినీ కలిసేలాగా చేస్తున్నారు. మీ అందరినీ ఇలా చూస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిజం అండి. ఒక్క చోట ఇన్ని టెలివిజన్స్లో వర్క్ చేసేటువంటి యాక్టర్స్, యాక్ట్రెసెస్, టెక్నీషియన్స్ కలవడం అన్నదైతే చాలా అరుదు కదా. ఏ ఛానల్ ఫంక్షన్ ఆ ఛానల్కే ఉంటుంది, వాళ్ళు మాత్రమే కలుసుకుంటాం. కానీ ఇలా ఒక్క కుటుంబమై, ఒక వసుదైక కుటుంబమై మనందరం కలుసుకోవడం చాలా రేర్ ఇది. సో ఈ థాట్ వచ్చింది కూడా వారు కంగ్రాచులేషన్. ఎంతసేపు సినిమా అవార్డులు అంటే మనందరం ఏమైపోతామండి కదా. మన పని కూడా సినిమా వాళ్ళు చేసేస్తున్నారు. సో మనకంటూ ఒక ఇట్లా అవార్డ్స్ ఇవ్వడము, కలుసుకునేలా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ విష్ణుగోపన్న గారికి. సరే, పెద్దలందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఫ్యూ మోర్ అవార్డ్స్ వీ హ్యావ్ అండ్ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. రిక్వెస్ట్ ఆకాష్ గారు, దివ్యవాణి గారు, అమ్మ మీరు కూడా కూర్చోండి.